మంచిగా వీడియో తీసుకుంటూ మాట్లాడదాం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బొక్క పడ్డది మళ్ళీ ఎందుకు అనుకుంటారా, బయట పాత ఇనుప సామాన్కి డబ్బలే అనుకుంటారు వస్తున్నాడు. నాకైతే ఇంకా విసుగు అనిపించేసి వాయిస్ అయితే స్కిప్ చేసేసాను అనమాట. ఇక్కడైతే ఊరికి బయలుదేరాము. ఊరికి వెళ్తున్నాము అని అంటే లగేజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అది కూడా అమ్మ వాళ్ళ ఇంటికైతే అస్సలు కుదరదు అనమాట. పిల్లలకి కర్చీఫ్స్ కట్టాను, నేను స్కార్ఫ్ కట్టుకున్నాను, పిచ్చి దానిలో అయిపోయాను అన్నమాట. పిచ్చి దానిలో ఏం చేస్తున్నావు కట్టప్ప అని మాత్రం అడగొద్దు, ఎందుకంటే నేను పిచ్చి దానిలానే ఉన్నాను నిజంగా. పుల్లలు మాత్రం ఏరుకోవట్లేదు, స్థిరంగా కూర్చున్నాను. అండ్ ఇక్కడ చూసారా, పిల్లలు అయితే స్నాక్స్ తింటున్నారు. వద్దు అంటే కూడా వినరనమాట. ఎన్నిసార్లు చెప్పినా కొనుక్కుంటారు. అవి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉన్నాను, కానీ ఇంకా ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే విషు అయితే మాట్లాడుతున్నాడు. హాయ్ నాన్న అంటే హాయ్ చెప్పరా అంటే, నన్ను వీడియో తీస్తున్నావా అమ్మ, సరే ఓకే అని చెప్పేసి క్యూట్గా మాట్లాడుతున్నాడు. బట్ చాలా తక్కువ మాట్లాడతాడు. అండ్ వాడికి అయితే టీషర్ట్స్ నాకైతే ఇలా క్యూట్గా అనిపించాడు. అబ్బా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అట్లా ఇట్లాగా వచ్చేసినాం అనుకో. రాగానే ఇంకా స్టార్ట్ చేసినారు పంచాయతీ అయితే. చూసినారా, అప్పాలైతే మొదలు పెట్టిందమ్మ. మొత్తం గజ్జి బిజీ చేసి పెట్టినారనమాట. టీవీ రావట్లేదని చెప్పేసి ఒక ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చున్నాడు. అండ్ ఇంకా నేనైతే అప్పాలు చేయడానికైతే ఎల్లిపాయలు అంటారు కదా, ఎల్లిపాయలు అయితే తీసి పెడుతున్నాను అనమాట. పిల్లలైతే అవ్వవామ్మో గంద చేసి పెట్టారు. ఇంతకుముందు అప్పాలు చేసినప్పుడు కూడా వీడియో పెట్టిన, అప్పుడు కూడా ఇట్లనే చేసిరనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.